భగవద్గీత సాధారణంగా గీత అని పిలుస్తారు. ఇది కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు మరియు యోధుడు అర్జునుడి మధ్య జరిగిన లోతైన సంభాషణను కలిగి ఉన్న ఒక పవిత్ర హిందూ గ్రంథం. ఈ సంభాషణ కేవలం యుద్ధానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది జీవితం, ధర్మం మరియు కరురించి లోతైన తాత్విక చర్చను కూడా కలిగి ఉంది. కురుక్షేత్ర యుద్ధ భూమి ఒకవైపు హతిక యుద్ధానికి దిగగా ఉంటే, మరోవైపు మనస్సులోని అంతర్గత సంభాషణలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ మహాయుద్ధం మనలో ప్రతి ఒక్కరిలో చెడు మరియు మంచి మధ్య జరిగే సంఘర్షణకు ఒక రూప ప్రాతినిధ్యంగా ఉపయోగపడుతుంది. మనస్సులోని యుద్ధం మనం ప్రతిరోజు ఎదుర్కొనే నైతిక మరియు ఆధ్యాత్మిక సవాళ్లను ప్రతిబింబిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం కేవలం హతిక యుద్ధం మాత్రమే కాదు, ఇది మనస్సులోని అంతర్గత సంఘర్షణలకు కూడా ప్రతీక. అర్జునుడు యుద్ధ భూమిని పరిశీలించినప్పుడు, తన బంధువులను తనకు వ్యతిరేకంగా చూసినప్పుడు అతని హృదయం మునిగిపోతుంది. అతని మనస్సులోని సంఘర్ష అతని కళ్ళలో కనిపిస్తుంది. అతని ఆత్మలోని ఈ సంపర్శ అతని కళ్ళలోని ఆవేదన భగవద్గీతలోని ప్రతి శ్లోకంలో ప్రతిబింబిస్తుంది. ఒక యోధుడిగా తన వీతికి మరియు తన కుటుంబం పట్ల తన ప్రేమకు మచ్చ చిక్కుకున్నాడు. ఈ సందిగ్ధ భగవద్గీత బోధనలకు కీలకం. అర్జునుడి ఈ సంపర్శ ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కొనే నైతిక మరియు ఆధ్యాత్మిక సవాళ్లకు ప్రతీక. ఈ సందిగ్ధత మనం ప్రతిరోజు ఎదుర్కొనే నైతిక మరియు ఆధ్యాత్మిక సవాళ్లను ప్రతిబింబిస్తుంది. గీత్ నైపుణ్యం కలిగిన ధనుర్ధారి అర్జునుడికి మరియు అతని సారథి విష్ణువు అవతారం అయిన శ్రీకృష్ణుడి మధ్య సంభాషణగా ప్రారంభమవుతుంది. ఈ సంభాషణ కేవలం యుద్ధానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది జీవితం, ధర్మం మరియు కర్మ గురించి లోతైన తాత్విక చర్చను కూడా కలిగి ఉంది. కృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ మరియు విముక్తి యొక్క సంక్లిష్టతను వివరించి అతనికి మార్గదర్శనం చేస్తాడు. అర్జునుడు తన రాబోయే చర్యల బరువుతో పోరాడుతున్నప్పుడు కృష్ణుడు అతన్ని ధర్మం, కర్మ మరియు విముక్తి యొక్క సంక్లిష్టత ద్వారా మార్గనిర్దేశం చేస్తాడు. కృష్ణుడు అర్జునుడికి జీవితం, ధర్మం మరియు కర్మ గురించి లోతైన తాత్విక చర్చను అందిస్తాడు. ఈ చర్చ్ కేవలం యుద్ధానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది జీవితం, ధర్మం మరియు కర్మ గురించి లోతైన తాత్విక చర్చను కూడా కలిగి ఉంది. కురుక్షేత్ర యుద్ధభూమి మానవ మనస్సుకు ప్రతీకాత్మక ప్రాతినిధ్యం అవుతుంది. ఇక్కడ మంచి మరియు చెడు శక్తులు నిరంతరం కేకొంటాయి. ఈ యుద్ధభూమి మనస్సులోని అంతర్సంఘర్షణలకు ప్రతీక. కురుక్షేత్ర యుద్ధం కేవలం భక్తిక యుద్ధం మాత్రమే కాదు, ఇది మనస్సులోని అంతర్గత సంఘర్షణలకు కూడా ప్రతి. ఈ శ్లోకంలో లోతుగా ప్రవేశించే ముందు మీరు మా భగవద్గీత పూర్వ వీడియోలు చూడకపోతే వాటిని తప్ప చూడాలని సిఫార్సు చేస్తున్నాను. ఆ వీడియోలలో నేను పూర్వ శ్లోకాలను వివరంగా వివరించాను. అర్జునుడి సందేహం మరియు కృష్ణుడి మార్గదర్శకతను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడ్డాను. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో రోజు రోజుకి ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే నేను దానిపై పూర్తి సిరీస్ సృష్టించాను. ఆ వీడియోలను కూడా తప్పక చూడండి, మహాయుద్ధానికి సమగ్ర దృశ్యం పొందడానికి. భగవద్గీత మొదటి అధ్యాయంలోనే అర్జునుడి భావోద్వేగ సంక్షోభం ఉదయించడం ప్రారంభమవుతుంది. అర్జునుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు గురువులను యుద్ధంలో ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకున్నప్పుడు అతని మనసు తీరా ఆందోళనకు గురవుతుంది. 24 నుండి 27 శ్లోకాలలో యుద్ధం యొక్క కపనమమున వాస్తవ్యత మరియు దాని పరివసానాను ఎదుర్కొన్నప్పుడు అతని నిరాశ యొక్క లోతును మనం చూస్తాము. ఈ శ్లోకాలు అర్జునుడి ఆత్మలోని సంక్షోభాన్ని ప్రతిబింబిస్తాయి. అతను తన కర్తవ్యాన్ని మరియు ధర్మాన్ని ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. ఈ శ్లోకాలు అర్జునుడి బాధను సంగ్రహించి కృష్ణుడి లోతైన బోధనలకు నాంది పలుకుతాయి. కృష్ణుడు అర్జునుడికి యుద్ధం యొక్క నిజమైన అర్థం మరియు జీవితంలోని ఉన్నతమైన సత్యాలను వివరిస్తాడు. అర్జునుడి సందిగ్ధ నేపథ్యంలో దాని అర్థం మరియు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటూ మనం ప్రతి శ్లోకంలోకి ప్రవేశిస్తాము. కృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ మరియు భక్తి యొక్క మార్గాలను వివరించడానికి ఈ శ్లోకాలను ఉపయోగిస్తారు. ఈ శ్లోకాలు అర్జునుడు తన మనస్సాక్షితో పోరాడుతున్నప్పుడు అతని ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభాన్ని సూచిస్తాయి. అర్జునుడు తన ఆత్మను ప్రశాంతపరచడానికి మరియు తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడానికి కృషి చేస్తాడు. ఈ పూర్తి నిరాశనంలో అతను మార్గదర్శకత్వం కోసం కృష్ణుడి వైపు తరలిస్తారు. జీవితంలోని అత్యంత ప్రాముఖ్య ప్రశ్నలకు సమాధానాలను కోరుకుంటాడు. కృష్ణుడు అర్జునుడికి జీవితం యొక్క పరమార్థం మరియు ఆత్మ యొక్క శాశ్వతను వివరిస్తాడు. అర్జునుడి దుర్బలత్వం మరియు నేర్చుకోవాలనే అతని సంసిద్ధ అతని శాశ్వతమైన విద్యారభిగా
జీవితంలో అర్థం మరియు ఉద్దేశ్యాన్ని కోరుకునే ప్రతి వ్యక్తికి సంబంధించిందిగా చేస్తుంది. కృష్ణుడి బోధనలు అర్జునుడికి మాత్రమే కాకుండా మనందరికీ మార్గదర్శకంగా ఉంటాయి. సంస్కృత శ్లోకం అర్జున ఉవాచ ఇచసే లిప్యంతరీకరణ్. అర్జున ఉవాచ ఉషిష్ప అనువాదం. అర్జునుడు ఇలా అన్నాడు. ఈ శ్లోకంలో తన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడే అవకాశం వద్ద అర్జునుడు తన బాధను వ్యక్తం చేస్తాడు. తన పర్యమాన పెద్దలు, గురువులు మరియు బంధువులను చూసి అతను దుఃఖం మరియు నిరాశతో నిండిపోతాడు. అతని శరీరం వణుకుతుంది, అతని నోరు ఎండిపోతుంది మరియు అతని హృదయం దుఃఖంతో బరువుతుంది. ఈ శక్తివంతమైన చిత్రం యుద్ధం యొక్క భారీ వాస్తవికతను ఎదుర్కొన్నప్పుడు అర్జునుడి భావోద్వేగ సంక్షోభం యొక్క లోతును తెలియజేస్తుంది. అర్జునుడు కేవలం యోధుడే కాదు, అతను ఒక మనిషి, ఒక కుమారుడు, ఒక శిష్యుడు మరియు ఒక సోదరుడు. అతని మనసు ఈ క్షణంలో విభజించబడింది. అతని కర్తవ్యానికి మరియు అతని ప్రేమకు మధ్య అతని ఆత్మలోని ఈ సంఘర్షణ అతన్ని పూర్తిగా కదిపేస్తుంది. అతను తన చేతిలోని గాంధీవం వీట్లు నేలపై పడవేస్తాడు. అతని శరీరం వణుకుతో, అతని మనసు ప్రశాంతత కోల్పోయి ఈ క్షణం, ఈ సంఘర్షణ, ఈ భావోద్వేగం అర్జునుడి ఆత్మను కదిలిస్తుంది. అతను తన ధర్మాన్ని అన్వేషించడానికి, తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు తన ఆత్మను ప్రశాంతపరచడానికి కృష్ణుని శరణు పొందుతాడు. ఈ క్షణం, ఈ సంఘర్షణ, ఈ భావోద్వేగం అర్జునుడి ఆత్మను కదిలిస్తుంది. శ్లోకం 20 కాదు వంశం యొక్క బరువు మరియు యుద్ధం యొక్క భారం. సంస్కృత శ్లోకం లిప్యంతరీకరణ్. అనువాదం తాతప్యం. అర్జునుడి శారీరక లక్షణాలు అతని అంతర్గత సంక్షోభాన్ని ప్రతిబింబిస్తాయి. అతని వణుకుతున్న హవేవాలు, గూస్ బంప్స్ మరియు మండుతున్న చర్మం భయం యొక్క సంకేతాలు మాత్రమే కాదు, అతనిలో జరుగుతున్న లోతైన సంఘర్షణ యొక్క వ్యక్తీకరణలు. అర్జునుడి శక్తివంతమైన ధనుస్సు గాంధీవం అతని పక్కన నుండి జారిపోయే చిత్రం అతని సంకల్పం కోల్పోవడం మరియు యోధుడిగా తన విధిని నిర్వర్తించలేకపోవడాన్ని సూచిస్తుంది. శ్లోకం 26 యుద్ధం యొక్క కైనక దృశ్యాలు మరియు అర్జునుడి నిరాశ. సంస్కృత శ్లోకం లిప్యంతరీకర. అనువాదం తాత్పర్యం. అర్జునుడి మనసు పూర్తి గందరగౌరంలో ఉంది. అతను కోల్పోయినట్లు మరియు దిక్కుతోచినట్లు అనిపిస్తుంది. స్పష్టంగా ఆలోచించలేడు లేదా పరిస్థితిని అర్హం చేసుకోలేడు. అతని రాబోయే చర్యల బరువు భరించలేనిది మరియు అతను ముందు విధ్వంసం మరియు నాశనాన్ని మాత్రమే చూస్తాడు. అర్జునుడి నిరాశ స్పష్టంగా ఉంది మరియు అతను ఈ చీకటి నుండి బయటపడే మార్గాన్ని కోరుతూ మార్గదర్శకత్వం కోసం కృష్ణుడి వైపు తిరుగుతాడు. శ్లోకం 27 అర్జునుడి మార్గదర్శకత్వం కోసం విజ్వాప్తి. గీతలో ఒక మలుపు. సంస్కృత శ్లోకం ఇస్మజెట్ లిప్యంతరీకర. ఇస్మచిజార్ అనువాదం. ఈ శ్లోకం భగవద్గీతలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. మరియు నిరాశతో మునిగిపోయిన అర్జునుడు పోరాటానికి తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తాడు. తన ప్రియమైన వారి ప్రాణాలను కోల్పోయి ఉంటే విజయంలో అతనికి కీర్తి కనిపించదు, శక్తిలో ఆకర్షణ లేదు మరియు భౌతిక సుధాలో ఆనందం లేదు. అర్జునుడి మాటలు లోతన కరుమెన్ను మరియు కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ధర్మం పట్ల అతని చలించని కట్టుబడిని ప్రతిబింబిస్తాయి. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తితో స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.